ఏం చేసిరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా? మళ్ళీ అడుగుతున్నా, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ఇచ్చిందా? రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? కౌలు రైతులకు 12,000 రూపాయలు అన్నారు, ఇచ్చిర్రా? రైతులకు 500 రూపాయల పంట బోనస్ అన్నారు, ఇస్తున్నారా? రైతులకు యూరియా బత్తాలు సకాలంలో వస్తలేవు, ఎందుకు వస్తలేవు అని అడుగుతున్నారు. మహిళలకు 2500 రూపాయలు ఎందుకు వస్తలేవు అని అడుగుతున్నారు. తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? మహిళలకు బతుకమ్మ చీరలు ఏమైనాయి? మహిళలకు స్కూటీలు ఏమైనాయి? మహిళలకు సైకిళ్ళు ఏమైనాయి? జీరో వడ్డీ రుణాలు ఏమైనాయి? ఇవన్నీ ఏమైనాయి? ఇవి అడుగుతుంటే రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఉల్టా తొక్కుకుంటూ వస్తాం, పాక్కుంటూ వస్తాం, ఈదుకుంటూ వస్తాం. మీరు ఎట్లొచ్చారు? ఎవడు అడుగుతుండు? రేవంత్ అన్న చెప్తుండు మళ్ళీ అధికారంలోకి వస్తా అని. మీరు రాసి పెట్టుకోండి, రేవంత్ అన్న 2028లో కాంగ్రెస్ పార్టీ చిత్తు ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఈ తెలంగాణ గడ్డపైన ఉన్నది. అంత ఘోరమైన వ్యతిరేకత. ఎందుకు వచ్చింది ఆ వ్యతిరేకత అంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కడు కూడా నియోజకవర్గాలలో తిరుగుతలేరు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలను పక్కన పెట్టి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. సామాన్య జనం ఎమ్మెల్యేలను కలుద్దామనుకుంటే, ఎమ్మెల్యేలను కలవాలంటే ఒక ముఖ్యమంత్రిని కలిసే అంత టాస్క్ అయిపోయింది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎమ్మెల్యేలను కలిసేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎమ్మెల్యేల ఇంటికి సామాన్య జనం పోతే సారు సంతకాలు పెట్టేది ఉంది, సారు పీక్తుండు లోపట, కట్టలు కడుతుండు లోపట అని చెప్పి ఎమ్మెల్యేల మనుషులు బయట కూర్చోబెడుతున్నారు. ఇది రియాలిటీ. సామాన్య జనం ఎట్టుపోవాలని అర్థం కాక పాపం మసిలిపోతురు, బయట కృంగిపోతురు. బయట 2028లో తొక్కుకుంటూ వస్తామంటున్నాడు రేవంత్ అన్న. మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఎట్లా వస్తావు? ఏం చేసినామని వస్తావు? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఇప్పటిదాకా నువ్వు తెలంగాణలో చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ కట్టినవా, కాలేజ్ కట్టినవా, బడి కట్టినవా, గుడి కట్టినవా, దవాఖాన కట్టినవా, ఓ రోడ్ వేపించినవా, ఓ వాటర్ ట్యాంక్ కట్టించినవా, ఓ గ్రామ పంచాయతీ కొత్త కార్యాలయం కట్టించినవా, గవర్నమెంట్ భవనాలు కట్టించినవా? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎట్లయింది? ఏం చేసినావు? పైసలన్నీ ఎవరి జేబులోకి పోయినాయి? ఎవరు తిన్నారు పైసలు? ఎవరి మీద అప్పు చేస్తావు? తెలంగాణ ప్రజల మీదనే కదా. అవి కట్టాల్సింది ప్రజలే కదా. ప్రజల దగ్గరనే కదా వసూలు చేసాయి పైసలు. యారబైనాయి పైసలు. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎందుకో బెనిఫిట్స్ ఇస్తలేవు? ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగంలో పోవాల్సినటువంటి పిఆర్సీలు బెనిఫిట్స్ ఎందుకు పోతలేవు? టీఏలు డిఏలు ఎందుకు పోతలేవు? నిరుద్యోగుల ఉద్యోగాలు ఎటుపోయినాయి? నిరుద్యోగులు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎటుపోయింది? నీ రైతు భరోసా పైసలు ఎటుపోయినాయి? ఇందిరమ్మ ఇంట్లో ఎటుపోయినాయి? సిగ్గు లేకుండా మేము అన్నీ చేసినాం, 2028 అధికారంలోకి వస్తాం.